బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో వైట్ హౌస్ వద్ద భయంకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ టార్గెట్ గా ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డట్లుగా తెలుస్తోంది. ఈ దుండగుడి కాల్పుల్లో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు రహ్మానుల్లాను ఇప్పటికే బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గాయపడిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులను ఉగ్రవాద చర్యగా భావిస్తోంది FBI. ఈ కాల్పుల ఘటనపై ట్రంప్ కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ లాక్డౌన్ అయింది. కాల్పులపై వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కఠినంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం ఈ విషయంలో అంటున్నారు. అయితే ఎవరు ఈ కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి కూడా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి అంటూ ప్రాథమికంగా కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా అతను ఒక ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగానే ఈ పనికి పాల్పడ్డాడు అంటూ తెలుస్తోంది. అయితే దేనికోసం ఇదంతా, ఎందుకు పర్టికులర్గా వైట్ హౌస్నే టార్గెట్గా చేసుకున్నారు అంటే ఆ సమయంలో ట్రంప్ని టార్గెట్గా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డా, ఒకవేళ పాల్పడితే ఎందుకు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. అతని పేరు రహ్మానుల్లా అంటూ తెలుస్తోంది. ఇప్పటికే బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తున్నాను. వైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇంతకు ముందే జరిగింది ఈ ఘటన అక్కడ. ఒక్కసారి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అలాగే ఇప్పటికే వాషింగ్టన్ DC ఈ విషయం మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైట్ హౌస్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎవరైతే వైట్ హౌస్ దగ్గర కాల్పులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిని నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. రహ్మానుల్లా ఇతనే వైట్ హౌస్ దగ్గర కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అధికారులు చాలా సీరియస్గా గాయాల పాలయ్యి కొన ఊపిరితో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇతన్ని ఇప్పటికే పట్టుకున్నారు. అతనికి కూడా బుల్లెట్ వూండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ ఎదురు కాల్పుల్లో అతనికి కూడా బుల్లెట్ వూండ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ మీకు క్రింద వైపు మీరు స్క్రీన్లో చూడొచ్చు, రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్లో మీరు చూస్తున్నారు. అతన్ని పట్టుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి ట్రై టు ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. ఒకసారి ఆ వీడియోని ఫుల్ స్క్రీన్లో ప్లే చేసే ప్రయత్నం చేయండి. హియర్ అతన్ని పట్టుకున్నప్పుడు సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి. వెంటనే అధికారులు, అతనికి కూడా గన్ షాట్ తగిలింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు అతన్ని కూడా పట్టుకున్నారు. అతనికి కూడా ట్రీట్మెంట్ అందుతున్నట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు విచారణ ఉండబోతోంది. ఎవరు అతను, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు ఈ కాల్పులకు తెగబడ్డాడు అనే వివరాలను అధికారులు కూడా తెలుసుకోబోతున్నట్లుగా సమాచారం. ఒక్కసారిగా వైట్ హౌస్కి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా ఆనుకొని ఉన్నటువంటి ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఈ కాల్పులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆడియో ఒకసారి ఇద్దాం. Ensure that we make Washington, D.C. safe and beautiful. The drop in crime has been historic. The increase in safety and security has been historic. But if criminals want to conduct things like this, violence against America's best, we will never back down. President Trump will never back down. 500 more National Guards were deployed to Washington, D.C. Now the security is restored, peace is restored అంటూ చెప్తున్నారు. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రజెంట్ అక్కడ సుమారుగా అక్కడ 9:32 సమయం, అంటే రాత్రి సమయం అయింది.
2.5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే 7 గంటల అవుతుంది ఇప్పటికీ ఈ ఘటన జరిగి, ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తిని, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని, ఎవరతను, అసలు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు అనే వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మన ఇండియన్ టైంలో చూస్తే మనకి మిడ్ నైట్ సమయంలో అక్కడ చోటు చేసుకుంది. సుమారుగా 12 గంటల సమయంలో, అప్రాక్సిమేట్లీ 12:30 సమయంలో అక్కడ ఘటన చోటు చేసుకుంది మన ఇండియన్ టైంలో చూస్తే. సో వెంటనే పెద్ద ఎత్తున అక్కడ నేషనల్ సెక్యూరిటీ బలగాలు చేరుకున్నాయి. ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్స్కి అక్కడ తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కొన్న ఊపిరితో ఉన్నారు, ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు అంటూ చెప్తున్నారు. ఒక్కసారి ట్రంప్ సెడ్ the attacker who was shot multiple times and taken into custody would pay a very steep price అంటూ కూడా చెప్తున్నారు. I'm showing you the tweet. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను ఏం ట్వీట్ చేశారు అనేది. The animal that shot 2 national guardsmen with both being critically wounded and now in 2 separate hospitals is also severely wounded, but regardless will pay a very steep price. God bless our great National Guard and all of our military and law enforcement. These are truly great people. I, as President of United States, and everyone associated with the office of the presidency, I am with you అంటూ ఆయన కామెంట్ చేశారు. నేను ఉన్నాను మీతో, వైట్ హౌస్ అంతా మీతోనే ఉంటుంది, ఈ బ్రేవ్ సోల్జర్స్కి ఖచ్చితంగా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే వెరీ స్టీప్ ప్రైజ్, ఒక పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అంటూ ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలు మనం చూస్తున్నాం, వార్నింగ్ మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ట్రెజరీ సెక్రటరీ వైట్ హౌస్ నుంచి కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే స్కాట్ బెసెంట్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యి ఆయన ట్రంప్ చేసినటువంటి ట్వీట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ట్వీట్కే మరింత సమాచారాన్ని ఆయన జోడించే ప్రయత్నం చేశారు. ద నేషనల్ గార్డ్ హ్యాస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ టు కీప్ వాషింగ్టన్ DC safe and their presence has made a real positive difference. Today's senseless act of violence against innocent servicemen is utterly disgusting. Please keep the families of those brave soldiers in your prayers అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇప్పటికే మురియల్ బౌసర్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. వాషింగ్టన్ DC మేయర్ కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి పవన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. పవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పెద్ద ఎత్తున అక్కడ నేషనల్ గార్డ్స్ డిప్లాయ్ అయినట్లుగా తెలుస్తుంది. వైట్ హౌస్ మొత్తం వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాట్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్ అక్కడ? నందు, అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు అయితే జరపడం జరిగింది. ఈ ఘటనలో 2 నేషనల్ గార్డులు ప్రాణాలు విడిచినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ అదైతే ప్యాట్రిక్ మొరెసి అయితే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే వారు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా పేర్కొనడం జరిగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనికి సైతం కొన్ని బుల్లెట్ గాయాలనేది కూడా తెలుస్తా ఉంది. అయితే కాల్పులు జరిగిన ప్రాంతం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుందని అధికారులు అయితే తెలపడం జరిగింది. US సెక్రటరీ సర్వీస్ అధికారులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో ఆయన పోల్చడం జరిగింది. కాల్పుల ఘటన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ దాడి గల కారణం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన టెర్రరిజం అటాక్ అయి ఉంటుందంటూ కూడా ట్రంప్ అండ్ NIA అధికారులు మిగతా అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో US ఆర్మీ అంతా కూడా అక్కడ ఒక సేఫ్ జోన్, వారు సెక్యూరిటీ కల్పించడం జరిగింది. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ కి ఒక సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా ఆర్మీని మొత్తం కూడా వెనక్కి పిలవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం కూడా అల్లర్లు జరగడం, 2 వర్గాలు 3 వర్గాలుగా యుద్ధాలు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద పగ పెంచుకొని కావాలని ట్రంప్ ని చంపడానికే లక్ష్యంగా పెట్టుకొని వచ్చి ట్రంప్ మీద ఉన్న వైట్ హౌస్ పై దాడి చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ ట్రంప్ ఉన్న వైట్ హౌస్ మీద దాడి చేశారు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వ్యక్తులు అంటే దీనికి కారణం అదే అన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఆ సమయంలో ట్రంప్ అందులో లేకపోవడము,
లేనట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటన గల కారణం ఎవరైతే కాల్పులు జరిపాడో అతని పేరు రహమనుల్లా లక్నోవాల్ గా తెలుస్తా ఉంది. సో దీన్ని అయితే కంప్లీట్ గా పోలీసులు అక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. చుట్టూ కూడా ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్ తో పెట్టుకొని వైట్ హౌస్ ని కంటికి రెప్పలా అదైతే దేగ కన్ను వేసుకొని అయితే దాన్ని పరీక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ నెక్స్ట్ అటాక్ అవ్వద్దంటూ కూడా చూస్తా ఉన్నారు. ఒక పక్క అంత నేషనల్ ఏజెన్సీ ఉండి అంత సెక్యూరిటీ ఉన్న వైట్ హౌస్ దగ్గర ఇంత భారీ కాల్పులు జరిగాయంటే సాధారణ పౌరులు మామూలు ప్లేసెస్ లో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇలాంటి ఘటనలు జరగవా అంటూ కూడా ప్రజల్లోంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా హై ఎక్విప్మెంట్ తో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేసుకుంటారు. అలాంటి జాకెట్స్ లోంచి కూడా బుల్లెట్ దిగి వారు మరణించారంటే వాళ్ళు ఎంత హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్ వాడుతున్నారు, ఆ టెర్రరిస్టుల దగ్గర ఇంత పవర్ఫుల్ వెపన్స్ ఎలా వచ్చాయంటూ కూడా ప్రజలు అక్కడ నుంచి కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దేశ ప్రెసిడెంట్ ఎవరైనా ట్రంప్ కే బాధ్యత లేకపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి అంటూ కూడా అక్కడున్న వారందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంతా కూడా మా కంట్రోల్ లో తీసుకున్నాం. ఆ నిందితుడు రహమనుల్లా లక్నోవాల్ తీసుకున్నాం చెప్తా ఉన్నారు నందు. పవన్, ఒక ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎవరు అసలు ఏ సందర్భంలో ఎందుకు ఇది చేశారు అనే అనుమానాలు ఎలా ఉన్నాయి అండ్ విచారణ ఎలా జరుగుతోంది ఇప్పటికే? అంటే ట్రంప్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ట్రంప్ ఒక మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా మనకి రాబోతుంది. మరికొద్ది క్షణాల్లో నేను మీకు ఆ వీడియోను ప్లే చేసి చూపించబోతున్నాను. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు ఆ వీడియోను ప్లే చేసి చూపించబోతోంది. బట్ బిఫోర్ దట్ పవన్, మరికొద్ది క్షణాల్లో నేను ఆ వీడియో చూపిస్తాను మీకు. బట్ బిఫోర్ దట్ పవన్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎవరు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు అని ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు, విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ బేసిక్ గా ఎలాంటి సమాచారం అందుతోంది మనకు అసలు? ఏదైతే అటాక్ అయిందో ఆ సమయంలో అయితే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని కూడా మోకాలు కింది స్థాయి నుంచి ఆ స్థాయిలో కాల్పులు జరపడం జరిగింది. అతన్ని పట్టుకొని ప్రజెంట్ అయితే విచారిస్తా ఉన్నారు. అతని పేరే రహమనుల్లా లక్నోవాల్ గా తెలుసా ఉంది. అతను ఆఫ్ఘనిస్తాన్ వాసిగా కూడా గుర్తించడం జరిగింది. అయితే టెర్రరిజం గ్రూప్స్ ఏవైతే యాక్టివ్ గా ఉన్నాయో ఆ యాక్టివ్ కి సంబంధించిన ఊపి లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దొరికిన వ్యక్తి నుంచి పూర్తి సమాచారం లాగుతా ఉన్నారు. ఎందుకంటే భద్రత ఉన్న వైట్ హౌస్ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే దీని వెనుక పెద్ద ప్లాన్ వేసి ఉంటారంటూ కూడా స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా గతంలో కూడా ట్రంప్ మీద ఇలాంటి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, నేను చంపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు అతనిపై అటాక్ చేయడం జరిగింది. ఒకసారి అటాక్ చేసినప్పుడు అతని చెవిని దించి అలా కట్ అవుతూ వెళ్ళడం జరిగింది బుల్లెట్. అతను బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడే ఆ దుండగులు కాల్పులు జరపడం జరిగింది. ఆ సమయంలో చాలా త్రుటిలో చిన్నపాటి గాయంతో ట్రంప్ తప్పించుకోవడం జరిగింది. గాడ్స్ అప్రమత్తంతో ఒక బుల్లెట్ సడన్ గా వచ్చి అతన్ని కుడి చెవికి టచ్ అవుతూ వెళ్ళడం జరిగింది. అది కనుక కొంచెం 2 అంగుళాలు పక్కకు వచ్చి ఉంటే అతను తలలోకి దిగి ఈ పాటికి ఆయన అప్పుడో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇది రెండోసారి అతనికి ట్రంప్ పై మరో దాడికి ప్రయత్నిస్తా ఉన్నారు ఈ ఉగ్రవాదులు. కానీ ఈ సమయంలో ట్రంప్ మాత్రం వైట్ హౌస్ లో లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ సమయంలో లేని సమయంలో అతన్ని హెచ్చరించడానికి, అతన్ని భయపెట్టడానికి, లేదా ఈ ఉగ్రదాడులు చేసే నాయకులు ఎవరైతే ఉంటారో మేము యాక్టివ్ గా ఉన్నాం లేదా మా పనులు జరగాలి అని బెదిరించడానికి కాల్పులు జరిపారా, లేకపోతే నిజంగా ట్రంప్ ని చంపడానికే, ట్రంప్ ని ఆ పదవి నుంచి తొలగించడానికే ఈ కాల్పులు జరుపుతున్నారనిపై అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ జరిగిన కాల్పులు నేషనల్ ఏజెన్సీ వారు ఎవరైతే ఉన్నారో వారిపైనే ఇంతటి దాడి జరిగిందంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? దేశ ప్రెసిడెంట్ కే రక్షణ కరువైనప్పుడు సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? దేశ పరిస్థితి ఏంటంటే కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది. మరోవైపు ఈ ఉగ్రదాడిని అరికడతా ఉన్నాం, మరోవైపు మన భారత్ కి ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సైలెంట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మోడీ ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క టెర్రరిస్ట్ గ్రూప్ కూడా మన వైపు చూడాలంటే భయపడతా ఉన్నాయి. కానీ ట్రంప్ వైపు మాత్రం తీవ్రత వ్యతిరేకత వస్తా ఉంది. అన్ని దేశాలు కూడా అతనిపై ఆగ్రహం చూపిస్తున్నారు. అతను చేసే కొన్ని తిక్క పనుల వల్ల, కొన్ని పనుల వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు గతంలో అమెరికాలో ఉన్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ ఐసిస్ గ్రూప్స్ వీటన్నిటి కూడా పవన్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నేను మరొకసారి మీతో మాట్లాడతాను, మరింత సమాచారం మనం తెలుసుకుందాం. బట్ ట్రంప్ ఇప్పటికే దీనికి సంబంధించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దే ఆర్ గోయింగ్ టు I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021, the most successful public safety and national security mission.
వెల్, ట్రంప్ చెప్తున్నారు పీస్ ఈజ్ రీస్టోర్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో యానిమల్ అంటూ సంబోధిస్తున్నారు ఆ వ్యక్తిని. అతను ఒక జంతువు, అలాంటి ఒక జంతువుకి కఠినమైనటువంటి శిక్ష ఉండబోతోంది. అండ్ ఇది ఒక టెర్రర్ అటాక్ గానే ఆయన భావిస్తున్నారు, ఒక టెర్రర్ యాక్ట్ గానే ఆయన భావిస్తున్నారు. సో ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండబోతున్నాం. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే ఎ స్టీప్ ఆఫ్ ప్రైజ్ అంటూ ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఒక భయంకరమైనటువంటి మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకోబోతున్నారు అంటూ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2000 మందికి పైగా నేషనల్ గార్డ్స్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు, వైట్ హౌస్ వద్దకు చేరుకున్నారు, పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అండ్ ఇక్కడ మరొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతన్ని అంటే సిచ్యువేషన్ న్యూట్రల్ అయిన తర్వాత, ఆ షూటర్ న్యూట్రల్ అయిన తర్వాత కూడా, అతన్ని పట్టుకున్న తర్వాత కూడా ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి చేరుకున్నాయి అంటే ఖచ్చితంగా ఏదైనా సస్పెక్ట్ ఉందా అనే అనుమానంలో ఉన్నారు. ఇంకా ఏదైనా దాడులు జరగవచ్చు అనేటువంటి అనుమానం కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే ట్రంప్ కన్ఫర్మ్ చేశారు, రహ్మనుల్లా లఖన్వాలా ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డాడు, అదిగో మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి, హీస్ అ ఫారినర్ అంటూ ట్రంప్ చెప్పారు. అండ్ హీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు రహ్మనుల్లా అనే వ్యక్తి. అతను ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అతనికి కూడా బుల్లెట్ వూండ్స్ అయ్యాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి ఫ్యామిలీస్ కి మా మద్దతు ఉంటుంది అంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. FBI వీరిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు కాల్పులకు తెగబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ట్రంప్ మీద మనం చూసాం కాల్పులకు తెగబడ్డటువంటి పరిస్థితి. అతని చెవి నుండి బుల్లెట్ దూసుకుపోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఆ తర్వాత కూడా ట్రంప్కి కొన్ని హెచ్చరికలు వచ్చాయి. అండ్ నౌ ఇప్పుడు వైట్ హౌస్ మీద డైరెక్ట్ గా దాడికి పాల్పడడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ నేషనల్ థ్రెట్. అంటే దేశానికి జరిగినటువంటి నష్టంగా, దేశం మీద జరిగినటువంటి కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు. వైట్ హౌస్ మీద జరిగినటువంటి దాడిని వైట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి సర్కిల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మన ఇండియన్ టైంలో అప్రాక్సిమేట్లీ నైట్ 12:30 టైంలో జరిగింది. అక్కడ US టైంలో చూస్తే, వాషింగ్టన్ డీసీ టైం ప్రకారం చూస్తే సుమారుగా 2:30 సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే అతన్ని విచారిస్తున్నారు, ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది. అతను ఆఫ్ఘనిస్తాన్ వాసి అంటూ తెలుస్తోంది. మరి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఎవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వబోతున్నారా, అండ్ అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? ఇట్స్ ఎ టెర్రర్ అటాక్, టెర్రర్ యాక్ట్ అంటూ ఆయన చెప్తున్నారు. అండ్ ఇట్స్ అన్ యాక్ట్ ఆన్ నేషన్, దేశం మీద జరిగినటువంటి దాడిగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే స్టీప్ ఆఫ్ ప్రైజ్ అంటూ కూడా చెప్తున్నారు. ఒక పెద్ద నష్టాన్ని ఆయన ఖచ్చితంగా కలిగించబోతున్నాం. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు అతి పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఖచ్చితంగా ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి నేను ఆ వీడియోను కూడా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ అతన్ని పట్టుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరొకసారి అది ఫుల్ స్క్రీన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. PCR అతనికి కూడా బుల్లెట్ ఎదురు కాల్పులు జరిగిన సమయంలో అతను ఇద్దరు గార్డ్స్ని, నేషనల్ గార్డ్స్ని అతను కాల్చాడు. వారిద్దరు ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. వెంటనే మిగతా గార్డ్స్ రెస్పాండ్ అయ్యారు. అతని మీద కూడా ఫైర్ చేసిన నేపథ్యంలో అతనికి బుల్లెట్ వూండ్ తగిలింది. వెంటనే అక్కడ పడిపోయాడు. అండ్ వీ కెన్ సీ ఆ షార్టెడ్ గ్లాస్ మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతం అంతా చెల్లా చెదురైపోవడాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇమ్మీడియట్ గా గార్డ్స్ అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతనికి కూడా ట్రీట్మెంట్ అయినట్లుగా తెలుస్తోంది. అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు ఇంట్రోగేట్ అండ్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ వెరీ సూన్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ యాక్ట్. ఖచ్చితంగా అమెరికా వైపు నుంచి కూడా ఈ విషయంలో వెరీ బిగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ట్రంప్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ అటాక్ జరిగిందని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్.